నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సచివాలయంలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు ప్రమాదం జరిగిన అంశాలను తెలుసుకొని అవసరమైన ప్రదేశాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పాటు గత వైసీపీ నేటి కూటమి ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్. కండ్రిక గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా కూటమి ప్రభుత్వం రైతాంగ పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం. వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఈడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్లోని బ్యాటరీ రూమ్ ను సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదానికి గురైందని సీఎం కు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనపడటానికి వీల్లేదని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామరస్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిపై కేసులు వేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రత్యేక హోదా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉండి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉందన్నారు. బీజేపీ చేస్తున్న మోసాలకు రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమన్నారు. 45.7 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మాణం డిజైన్ చేశారని, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీతో కడితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంచితే అందరికీ మేలు జరుగుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం కోసం పనిచేయలేదన్నారు. పోలవరం ఫుల్ స్టోరేజ్ తో కడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 41 మీటర్ల ఎత్తులో రన్ చేస్తే ఎన్ని వేల ఎకరాలకు నీరు ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం పనిచేస్తుందని, పోలవరం ప్రాజెక్ట్ ఫుల్ కెపాసిటీతో రన్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసులు వేసిన కొడుకుగా మిగిలిపోతాడని, తన పిల్లలకు ఆస్తి ఇస్తున్నట్లు ప్రకటించి ఇవ్వటం లేదన్నారు. అదే బీజేపీకి లొంగిపోయి వాళ్ళకు అధికారంలో ఉండంగా ముఖ్యమంత్రులుగా అదే బీజేపీకి లొంగిపోయిన వాళ్ళుగా బీజేపీ ఎలా చెప్తే అలా ఆడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్స్ నుంచి ఫేజ్ 1లో భాగంగా 41 మీటర్స్ మేము కడతాము. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ కాకుండా మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మేము ఆ ప్రాజెక్టును నడుపుతాము. ఆ మేరకు రీహాబిలిటేషన్ R&R ప్యాకేజెస్ ఇస్తాము. ఫేజ్ 2లో దీన్ని ఫుల్ కెపాసిటీలో నడుపుతాము అని భ్రమలో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 45 మీటర్స్ కెపాసిటీలో
రన్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టు పోలవరం, ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీ 41 మీటర్స్లో రన్ చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు అన్నది కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు అంటున్నారు కేవలం బీజేపీ పార్టీ ఈ ప్రాజెక్టు కాస్ట్ను తగ్గించుకోవడానికి ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడపడానికి వీల్లేదు అని బీజేపీ పార్టీ ఆంక్షలు పెడితే, అమ్మ మొదటి స్లైడ్ చూపించండి, ఆంక్షలు పెడితే బీజేపీ పార్టీ చెప్పిన మాట మేరకు 41 మీటర్స్కే టీడీపీ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వమని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని 64వ డివిజన్ కుందావారి కండ్రిక్ గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బోండా ఉమాకు గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతాంగ సమస్యలను బోండా ఉమా ఈ సందర్భంలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యమేలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి బాబాయ్ ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నారన్నారు. కుందావారి, కండ్రిక, నున్న, పాతపాడు, నయనవరం, అంబాపురం గ్రామాల్లోనే 1000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాకు 2300 ఇచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షానికి కొద్దిమేర ధాన్యం తడిసిందని, తడిచిన ధాన్యం ప్రభుత్వ పరంగా డబ్బులు మాత్రం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక టీడీపీ నాయకులు కె రవికుమార్, సాధం శ్రీనాథ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అంటే రైతాంగ శ్రేయస్సు కోరే ప్రభుత్వం అన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమాకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్న రైతన్నలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కొన్న ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకి కూడా సకాలంలో ప్రజాప్రతినిధులుగా మేము, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ కుందావారి కండ్రిక, పాతపాడు, నయనవరం ఏదైతే మా రైతన్నలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పంట ఉందని, ధాన్యం ప్యాడీ వచ్చిందని మా దృష్టికి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మార్కెట్లోకి, మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. అర్ధరాత్రి 1 గంటకి అకాల వర్షం ఈ పాతపాడు గ్రామం కుందవారి కండ్రిక, విలేజ్ కండ్రికలో వర్షం కురవటం జరిగింది, భారీ వర్షం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి, బోండా ఉమామహేశ్వరరావు గారు స్పందించి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయమని కలెక్టర్ గారితో మాట్లాడటం, తర్వాత డిఈ గారితో మాట్లాడటం వెంటనే జరిగిపోయింది. ఈరోజు ఎమ్మెల్యే గారు విలేజ్ కంట్రీకి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 4 రోజుల క్రితం రైతులందరూ ధాన్యం కొనుగోలు జరగవట్లేదని చెప్పేసి, ఇబ్బందిగా ఉందని చెప్పేసి
మా దగ్గర రావడం జరిగింది. అక్కడి నుంచి మేము సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా పరిస్థితి ఇది సార్, రైతులు ఇది అని చెప్పేసి అందరం చెప్పుకున్నాము. చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారికి, సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రం చేసి రైతులందరికీ మెయిల్ చేసి త్వరగా దీన్ని ఓపెన్ చేయమని చెప్పారు. ప్రతి 60 కుటుంబాలకు ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసే విధంగా కుటుంబ సాధికార సమితిని ప్రభుత్వం తీసుకువస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో పార్టీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో డివిజన్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సాధికార సమితి పనితీరుపై పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే అడ్మినిస్ట్రేషన్ కు గుర్తు వస్తుందన్నారు. అందులో భాగంగానే కుటుంబ సాధికార సమితిలను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గం 60% కమిటీల నియామకం జరిగిందని వెల్లడించారు. 60 కుటుంబాల సమస్యలు బాగోగులు కేఎస్ఎస్ ప్రతినిధి చూసుకుంటారని, వారికి అన్ని విధాలా అండగా ఉంటారని చెప్పారు. ప్రతి వారం డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించుకొని సమస్యలను పార్టీ క్షేత్రస్థాయికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సమావేశానికి వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, అధ్యక్షులు, నాయకులు హాజరయ్యారు. కుటుంబ సాధికార సమితి అనే ఒక కార్యక్రమంతో ప్రతి 60 మందికి కూడా ఒక బాధ్యుల్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో కేఎస్ఎస్ మెంబర్ అనగానే ఆయన కింద 60 మంది ఉంటారు. 60 మంది యొక్క వాళ్ళ యొక్క అవసరాలు, 60 మంది ఓటర్లకు వచ్చిన ఇబ్బందులు, వాళ్ళ కుటుంబంలో కావాల్సిన అవసరాలని పార్టీకి తెలిపే విధంగా క్షేత్రస్థాయికి ఈ కార్యక్రమం తీసుకెళ్ళడానికి కేఎస్ఎస్ కుటుంబ సాధికార సమితి మెంబర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. దానికి ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 57% పూర్తవడం జరిగింది. ఇంకా కూడా 43% పూర్తి అవ్వాల్సి ఉంది. దాన్ని మా ముందుకు తీసుకెళ్తాం. దానికోసమే డివిజన్లో ఒకసారి సమన్వయం ప్రతి బుధవారం కూడా మేము బుధవారం కానీ వారంలో ఒకరోజు మీటింగులు పెట్టుకోవడం జరుగుతోంది. ఆ మీటింగ్లు పెట్టిన విధానంలో ఈ రోజున సాధికారిక సమితి మెంబర్స్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి మేము నాంది పలకటం జరిగింది. ఇప్పటికే 60% వరకు పూర్తయింది. తొందరలో 40% కూడా పూర్తి చేస్తాం. ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి, డివిజన్లో ఉన్న సమస్యల్ని మాట్లాడుకోవడానికి, వాటి ద్వారా తీర్మానాల ద్వారా ఈ యొక్క సమస్యల్ని రాష్ట్ర పార్టీకి పంపించడానికి, పార్టీ ద్వారా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి ఒక చక్కటి వ్యవస్థ. నారా చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక ఆర్గనైజర్. ఆయన రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఆయనే తీసుకుని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, కమిటీలతో డిస్కస్ చేయడం, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం, వీటన్నీ కూడా ఉండేది. అదే విధానంలో ఈ రోజున లోకేష్ బాబు సారథ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మతోన్మాదాన్ని పారద్రోలుదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో ప్రచార ఉద్యమం చేపడుతున్నామన్నారు. వాక్ ఆస్తులను హిందువులు కాజేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిస్సిగ్గుగా పార్లమెంట్లో మాట్లాడటం దుర్మార్గమన్నారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో లౌకిక రాజ్యాంగ పరిరక్ష వాక్ చట్ట సవరణకు వ్యతిరేకంగా మైనార్టీలపై దాడులను నిరసిస్తూ లెనిన్ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు ప్రచార ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్, ముస్లిం లీగ్ నేతలు స్వాతంత్ర ఉద్యమంలో జీవితాలను, ఆస్తులను త్యాగం చేశారన్నారు. నైజాం నవాబుల మారణకాండకు 4000 మంది కమ్యూనిస్టులు చనిపోయారని, అదే సమయంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశామని చెప్పారు. ప్రస్తుతం అధికారం చలాయిస్తున్న బీజేపీ నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి గులాంగిరిగా వ్యవహరించిందని గుర్తు చేశారు. కనీసం స్వాతంత్ర్యం కోసం నినాదాలు కూడా చేయలేదన్నారు. వాక్ ఆస్తులను హిందువులు కాజేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి పార్లమెంట్లో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. హిందూ ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని రామకృష్ణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, పంచదార్ల దుర్గాంబ, భారతి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి మార్చి 23వ తేదీ నుండి
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి 500 జిల్లాల్లో ఈ రకంగా మేము ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను మతోన్మాద అజెండాతో వారు చేస్తున్న దుశ్చర్యలను ఖండిస్తూ ఇవాళ ప్రజానీకాన్ని ఉధృతంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నిన్న పార్లమెంట్లో వక్ఫ్ బిల్లును ఆమోదించడానికి వారి యంత్రాంగాన్నంతా కూడా సమాయత్తం చేశారు. భారతదేశంలో సమాజంలో చీలికలు తేవడానికి, ప్రత్యేకించి ముస్లిం సమాజాన్ని ప్రజల నుంచి వేరు చేయడానికి, వారిని ఒంటరి చేసి ఇతర మతస్థులందరూ కూడా వారిపైన రెచ్చగొట్టడానికి నిన్న మంత్రి గారి ప్రసంగం కొనసాగింది. హిందువులకు మహమ్మదీయులకు, సిక్కులకు మహమ్మదీయులకు తగాదాలు పెట్టే పద్ధతుల్లో మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు పార్లమెంట్లో కూడా మాట్లాడారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ వక్ఫ్ బిల్లును ఆమోదించడం ద్వారా, దాని సవరణలు తీసుకురావడం ద్వారా ఇవాళ భారతదేశంలో మైనార్టీలందరూ కూడా అభద్రతా భావనకు గురయ్యే పరిస్థితులు, రాబోయే రోజుల్లో వర్క్ ప్రాపర్టీస్ పైన ప్రభుత్వానికి వారికి ఒక రకమైనటువంటి అధికారం చెలాయించే పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన, దేవాలయాల ప్రాపర్టీస్ పైన కూడా ప్రభుత్వమే పెత్తనం చెలాయించే రోజులు ఎంతో దూరంలో లేవు. ఖచ్చితంగా ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ, ఎందుకంటే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 26 ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధమని వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు షేక్ ఆసిఫ్ అన్నారు. బిల్లు ఆమోదం ముస్లిం మైనార్టీలపై మోడీ ప్రభుత్వం సాగిస్తున్న అతిపెద్ద దాడి అని ఆయన అభివర్ణించారు. వాంటూన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసిఫ్ మాట్లాడారు. లక్షల కోట్ల విలువ గల వక్ఫ్ బోర్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకునే కుట్రలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం ఈ సవరణ బిల్లు తీసుకొచ్చిందన్నారు. కూటమి పార్టీల ఎంపీలంతా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు మొదటి నుంచి మైనార్టీ మోసం చేస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబు కేవలం తన స్వార్థం కోసం రాష్ట్రంలోని 50 లక్షల మంది మైనార్టీల మనోభావాలను దెబ్బతీశారన్నారు. సిగ్గుంటే కూటమిలోని ముస్లిం నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆసిఫ్ డిమాండ్ చేశారు. బుధవారం లోక్సభలో జరిగిన వక్ఫ్ సవరణ బిల్లుకి 288 మంది అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటింగ్ చేయడం జరిగింది. దీనికి ప్రథమ కారణమైన చంద్రబాబు నాయుడు ముస్లిం హక్కులను కాలరాస్తూ ఈ ఒక్క ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం, ఈ వక్ఫ్ సవరణ బిల్లుకి కూడా మద్దతు పలికి ఈరోజు దేశంలో ఉన్న ముస్లిం సమాజం మొత్తానికి ఎనలేని ద్రోహం చేశాడని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఆంధ్రాలో వచ్చి ఇఫ్తార్ విందులు ఇచ్చి ముస్లిం ప్రజలకి నేను మీకు అండగా ఉంటాను, మీ యొక్క హక్కుల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను అండగా ఉంటూ నేను మీకు అనేక సంక్షేమాలు ఇస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఈ బిల్లుకి అనుకూలంగా ఓటింగ్ చేసి ఏం సాధిద్దామని చెప్పేసి ముస్లిం సమాజం తరపున మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ముస్లిమ్స్కి గతంలో నుంచి కూడా ఆయన వ్యతిరేకి. ముస్లిం పిల్లలు గుంటూరు నారాహమారా మహాసభలో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే ఆ ముస్లిమ్స్ మీద దేశద్రోహులుగా చిత్రీకరించిన ఘనత చంద్రబాబు నాయుడుది. అలాగే ఈరోజు ముస్లిమ్స్కి ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని పరిరక్షించాల్సింది పోయి ఆ హక్కుల్ని కాలరాస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుది. అధికారం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి ఈ ఒక ముస్లిం సమాజంలో తీరని అన్యాయం చేయడం జరిగింది. ముస్లింల హక్కులను కాపాడేందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరారు. రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సవరణలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కోరారు.
ముస్లింల హక్కులను కాపాడేందుకు వాక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇది ఏపీలో అమలు కాకుండా చూడాలని కోరుతూ పలువురు కాంగ్రెస్ నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాజ్ భవన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సవరణలు తీసుకురావాలని గవర్నర్ను కోరారు. వాక్ బోర్డును నిర్వీర్యం చేసే సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు వెనుకబడిన తరగతుల వారికి ఇవ్వాలని పేర్కొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా వినియోగించేలా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, పీఆర్సీ, డిఏలో చాలా బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలు తీర్చాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు కొరివి వినయ్ కుమార్, పివై కిరణ్, రాజశేఖర్, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను, నా మిత్రులు, మా పార్టీ నాయకులు కలిసి గవర్నర్ గారిని కలిసి చాలాసేపు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని, మా పర్సెప్షన్ని ఆయన నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో ప్రధానంగా మా నాయకుడు, మా సహచరుడు, స్నేహితుడు కొరివి వినయ్ కుమార్ గారు, లాయర్ కిరణ్ గారు, రాజశేఖర్ గారు, పూర్ణచంద్రరావు గారు, జయ గారు, బేగ్ గారు, జునైద్ గారు, బీసీసీఎల్ విజయవాడ చైర్మన్ నల్లమోతు శ్రీనివాసరావు గారు, అలాగే జునైద్ మైనార్టీ సెల్ నాయకుడు. మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రధానంగా 3-4 అంశాలు గౌరవ గవర్నర్ నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందులో ప్రధానంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి, మైనారిటీ హక్కులకి, అలాగే వక్ఫ్కి వ్యతిరేకం, అన్కాన్స్టిట్యూషనల్లో కక్ష సాధింపు మూలంగానే ఇది తీసుకొస్తా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అమలు కాకుండా చూడండి. మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు తెలియజేయండి అని చెప్పాము. చాలా రాష్ట్రాల్లో మోడీ గవర్నమెంటు ఎన్ఆర్సీ, సిఏఏ అమలు చేసినప్పుడు భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో అమలు చేయవు అని చెప్పి బాటంగా ప్రకటించిన సంగతి మీకు తెలుసు. ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారో, అయ్యా 2014కు ముందు ఏదైతే విభజన చట్టం చేశారో ఆ విభజన చట్టం సరిగ్గా లేదు అని చెప్తా ఉన్నారో, అటువంటి దానికి సవరణ చేస్తే తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం. అందులో సవరణ చేస్తే ప్రత్యేక హోదా వస్తాయి, నిధులు వస్తాయి, అలాగే ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. అవి చేయకుండా, ప్రజలు కోరుకోకుండా వక్ఫ్ అమెండ్ బిల్ తీసుకురావడం మూలంగా వాళ్ళ ఆస్తుల మీద మీరు కన్నేశారో, ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అనేది వారి నోట్లో తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్రంలో రవాణా రంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుందని, ప్రత్యేకించి టాక్సీ, ఆటో డ్రైవర్లు జీవనం సాగించలేని దుస్థితిలో ఉన్నారని సిపిఐ నేత దోనిపూడి శంకర్ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏరు దాటి తెప్ప తగలబడుతున్నారని అన్నారు. రవాణా డ్రైవర్ల సమస్యలకు రక్షణ లేకుండా పోయిందని, భద్రత లేదని, ప్రమాద బీమా లేదని, వాహన మిత్ర ఆగిపోయిందని, తక్షణమే ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దానాన్ని మేరకు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో రవాణా, ఆటో టాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని దోనిపూడి శంకర్ కోరారు. విజయ టాకీస్ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ కార్యదర్శి అబ్దుల్ ఖుదీస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షులు శంకర్ హాజరయ్యారు. తొలుత యూనియన్ కార్యదర్శి అబ్దుల్ ఖుదీస్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరో అతిథిగా విచ్చేసిన వజ్జే పద్మలత ప్రసంగిస్తూ డ్రైవర్ అసోసియేషన్ కు తమ కుటుంబం ఎంతో సేవ చేసిందని, డ్రైవర్ల సంక్షేమానికి తన వంతు కర్తవ్యంగా పాటుపడతానని కోరారు. సిపిఐ నేత దోనిపూడి శంకర్ మాట్లాడుతూ, విజయవాడ నగరంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు పెరిగిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి బతుకులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని అన్నారు. ఇన్సూరెన్స్, పిఎఫ్, ప్రమాద బీమా తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. టాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి, స్థితిగతులు, అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా డ్రైవర్ల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కన పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిపోయి, అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజున కార్ల తయారీ వచ్చిన తర్వాత ఒక సాధారణ డ్రైవర్లు వాళ్ళు తొలగినటువంటి పరిస్థితి ఉన్నది అంటే అది ఆగమ్యగోచరంగా కనపడుతున్నది.
ఈ సందర్భంలోనే దాదాపు 70 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి విజయవాడ ట్యాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ సమావేశం. ఈ సందర్భంగా అనేక విషయాల్ని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో ప్రభుత్వాలు ట్యాక్సీ కార్మికుల పట్ల ఈ యూనియన్ అనేదాన్ని విజయ సుబ్బారావు గారు అనే మా మామగారు స్థాపించి అంతకుముందు పెద్దలు దీన్ని తీసుకొచ్చారు. దాన్ని వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళలో మా మామగారు కానీ నా భర్త అయిన విజయ రమేష్ గారు ఉన్నారు. ఈ యూనియన్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండి దాన్ని దోనెపూడి శంకర్ గారి దగ్గరికి తీసుకురావటం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ స్థాపించబడి ఈ రోజుకి 82 నుంచి 43 సంవత్సరాలైంది. 43 సంవత్సరాల కాలం నుండి కూడా నేను కమిటీ మెంబర్గా చేస్తూ 35 సంవత్సరాల నుంచి ఈ యూనియన్కి కార్యదర్శిగా నిర్విరామంగా పనిచేస్తూ ఏ సభ్యుడితో కూడా ఎటువంటి మాట రాకుండా ఏ సమయంలోనైనా లేచి వచ్చి పనిచేసేవాడిని. త్వరలో అన్ని డివిజన్లో కంటి వెలుగు శిబిరాలు, అన్ని వయసుల వారికి ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందులు పంపిణీ, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ మసీద్ వద్ద గంగానమ్మ గుడి రోడ్ నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ జాన్వలి నేతృత్వంలో అమరావతి కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు అనుభవమైన వైద్యులతో కంప్యూటర్ పై కంటి చూపు నిర్ధారణ చేపించి షుగర్ మరియు బీపీ ఉన్న వారికి కంటి రెటీనా పరీక్షలు, తలనొప్పితో బాధపడుతున్న వారికి ప్రత్యేక పరీక్షలు, అవసరమైన వారికి కళ్ళజోళ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గ మరియు కంటిపొర ఆపరేషన్లు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అమరావతి కంటి ఆసుపత్రి నందు ఉచితంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం ఈ కంటి పరీక్ష శిబిరాల ద్వారా అనేక మంది ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని, వ్యాధుల నియంత్రణ, అనేక వ్యాధులను తొలి దశలో గుర్తించి చికిత్స చేయడం వల్ల వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి సహాయపడిందని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి అమరావతి కంటి ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడ్డాయని, ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించి ప్రజలకు వైద్యాన్ని ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా చూస్తామని బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్ ఎండి వైద్యులు నాదెళ్ల వేణు, కేతినేని శైలజ, బ్రాంచ్ హెడ్ కోటిరత్నం, శ్యామ్, డివిజన్ అధ్యక్షులు రాజాన బంగారు నాయుడు, డివిజన్ నాయకులు షేక్ పర్వీన్, బుద్దాల సురేష్, మద్దాల మహేష్, ఎస్డి గౌసియా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ కార్యాలయం నందు మరి పేద వర్గాలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, వృద్ధులకి అందరికి కూడా ఐ క్యాంపు పెడతాం జరిగింది. ఐ క్యాంపులో మరి వేణుగారు, డాక్టర్ వేణుగారు అమరావతి హై హాస్పిటల్, మరి ఆ ఐ హాస్పిటల్ నుంచి సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి అరవింద్ ఐ హాస్పిటల్ని, అమరావతి ఐ హాస్పిటల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళ యాజమాన్యాన్ని, సిబ్బందిని. డాక్టర్ వేణు గారికి నియోజకవర్గం శాసనసభ్యుడిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇదే కాదు, ఇంక 21 డివిజన్లో కూడా ఐ క్యాంపులు పెడతా ఉన్నారు. చాలా సంతోషం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల జబ్బులకి ఉచితంగా ప్రభుత్వ పరంగా వైద్యం అందిస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 59వ డివిజన్లో ఈరోజు ఐకాన్ అనే ఒక ఉచిత సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా బోండా ఉమన్న గారు వచ్చి ఈ ఐకాన్ అనే ఉచిత కంటి వైద్య శిబిరానికి కార్యక్రమానికి అన్నీ వచ్చి పాల్గొన్నారు. అలాగే మన డివిజన్లో, అలాగే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సేవా కార్యక్రమంలో మేము ముందు ఉంటున్నాము. మా డివిజన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతిదీ, కరోనా కానీ, వరద బాధితులు కానీ, ఏదైనా మన ప్రభుత్వం ఈరోజు ముందుంటుందంటే
అది కేవలం చంద్రబాబు నాయుడు గారి సాధ్యం వల్లనే ఈరోజు ఉచితంలో ఇలాంటి మరెన్నో మెడికల్ క్యాంపులు పెడతామని మేము ఆశిస్తున్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ తొండూరులోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో పీటీగా పనిచేస్తున్న సుజాత మేడం విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ కూటికి దిక్కులేక వచ్చారని అనటం సిగ్గుచేటన్నారు. మీకెందుకు చదువులు, ఏదైనా పని చేసుకొని చావండి. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులు సాకలేక ఇక్కడ వదిలేశారు అని విమర్శించారని చెప్పారు. మీరు తినడానికి తప్ప దేనికి పనికిరారు అని అంటూ వెళ్ళి బాత్రూంలు కడిగి పని ఉంటే చూసుకోండి, కూలి పనులకు వెళ్ళండి అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ విద్యార్థులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని అని చెప్పారు. పిల్లల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా పిల్లల దగ్గర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని కూడా లెక్క చేయకుండా అవహేళనగా మాట్లాడుతూ విద్యార్థులను కులం పేరుతో, ప్రాంతాల పేరుతో దూషించడమే కాక వారిని అనేక చిత్రవదలకు గురి చేస్తున్న పీఈటీ సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల తరపున అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి మరియు విద్యార్థినీయుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీయుల తల్లిదండ్రులు ఈశ్వరయ్య, మునిరెడ్డి, సుధాకర్, విజయ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడప జిల్లాలో తొండూరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గర్ల్స్ క్యాంపస్లో సుజాత మేడం పీటీ గారు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ 3 నెలల నుంచి పిల్లల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. చేయని తప్పులకి వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు తీసుకొని గంటల చొప్పు పనిష్మెంట్ ఇస్తూ విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు మరియు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచిన వెంటనే అక్కడ ఒక క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా ఎంక్వైరీ కమిటీ కూడా వేసి అక్కడ పిల్లల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి ఆ జిల్లాలో ఉన్నటువంటి కన్వీనర్ గారు పైకి మహాత్మా జ్యోతిరావు పూలే బోర్డుకి, స్టేట్ బోర్డుకి కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం పంపించినప్పటికీ ఇప్పటివరకు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బోర్డు అధికారులను వ్యవహరిస్తున్నారు. కావున వెంటనే వారిపైన సుజాత గారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థినీలు ఎదుర్కొన్న సమస్యలను వాళ్ళు తెలియపరిచిన వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కారం కావాలని చెప్పి వారు తెలియపరిస్తే విద్యార్థులు ఒక తల్లిదండ్రులు తెలియజేస్తే, తల్లిదండ్రులు వెళ్ళి ఉన్నత అధికారులకు తెలియజేస్తే వారికి మా పైనే కంప్లైంట్ చేస్తారని చెప్పి విద్యార్థినీలు అని చెప్పి మళ్ళీ కూడా సుజాత గారు మళ్ళీ రాత్రి 12:30 గంటల సమయంలో వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితిలో అలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కావున వెంటనే రాష్ట్ర ఉన్నత అధికారులు స్పందించి విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించాలి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో అట్లా బాలికల గురించి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అనేక రకాల గురుకుల పాఠశాలలో ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు ఈరోజు ఉచిత విద్య కోసం ఎక్కడ మెరుగైన విద్య దొరుకుతుందని చెప్పి ఈరోజు గురుకుల పాఠశాలలో కూడా చదివి వాళ్ళు ఒక ఉత్తీర్ణత శాతం పొందిన తర్వాతనే వాళ్ళకి అక్కడ సీట్లు వస్తున్నాయి. అక్కడ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఇలాంటి వారి వల్ల ఒకరిద్దరి వల్ల ఈరోజు అలాంటి గురుకుల పాఠశాలకు కూడా ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితులు ఈరోజు ఇలాంటి వారు వ్యవహరిస్తున్నారు. కావున వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన మేము వెంటనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన మాట్లాడనున్న సభా ప్రాంగణాన్ని పోలీసులు జల్లెడపట్టారు. జాగిలాలు, డిటెక్టర్ సహాయంతో సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 1000 మంది భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఇటీవల చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ కేసులో నిందితుడి వీడియోను రైల్వే పోలీసులు మీడియాకు శుక్రవారం విడుదల చేశారు. రైల్వే స్టేషన్లో నడుస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి చైన్ స్నాచింగ్ చేశాడంటూ రైల్వే సీఐ దుర్గారావు తెలిపారు. ఈ మేరకు ఇతని వివరాలు తెలిస్తే రైల్వే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయంలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. ప్రమాదం జరిగిన అంశాలను తెలుసుకొని అవసరమైన ప్రదేశాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పాటు గత వైసీపీ, నేటి కూటమి ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల. ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్. కండ్రిక గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. కూటమి ప్రభుత్వం రైతాంగ పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.